రెండు ప్రాంతాల్లో ఇస్తామని చెప్పేసి చివరికి థియేటర్స్ ఇవ్వలేదు. లాస్ట్లో ఐనాక్స్ వాళ్ళు అయితే ఒక్క థియేటర్ ఇచ్చారు, ఐనాక్స్. ఏషియన్ వాళ్ళు ఒక థియేటర్ ఇచ్చారు. అయితే ఒక్కొక్క థియేటర్లో ఏం రిలీజ్ చేస్తాము అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేశాను. అది క్యాన్సిల్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, మన ఏషియన్ సునీల్ గారికి, ఇంకా పివిఆర్ ఐనాక్స్ అజయ్ గారికి అండి, ఇంకా మేనేజర్ మహేష్ వాళ్ళకి. అయితే వాళ్ళకి నేను ఇలా థియేటర్స్ ఇవ్వలేదు అని చెప్పి నోటీస్ వస్తే వాళ్ళు రిప్లై ఏం వచ్చిందంటే, ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు కొన్ని టికెట్లే కట్ అయింది. అంటే ఫస్ట్ టైం కూడా మీరు ఇచ్చింది థియేటర్స్ 2 థియేటర్సే. అది కూడా మార్నింగ్ 9:30కి ఒక షో ఇస్తే నైట్ 10:30కి ఒక షో, అది కూడా ఊరి చివర ఇస్తే ఎవరు వస్తారు సార్ ఆ టైంలో అని నేను అడిగాను. రెస్పాన్స్ రాలే. అయితే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ తెలుసు సినిమా గురించి. సినిమా మన మీడియా వాళ్ళు కూడా అందరూ చూశారు. మన సినిమా గురించి కనుక్కోండి, సినిమా బాగుంటుంది. మనం చూసాను లేదు నాకు తెలియదు, కానీ మీరు కనుక్కోండి, సినిమా గురించి తెలుస్తుంది. జనాలకి ఎందుకు వెళ్ళాలి అనేది క్వశ్చన్. అది ఆన్సర్ ఏంటంటే సినిమా బాగుంటుంది, సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సంవత్సరంలో ఒక సినిమా వస్తుంది, అది మంచి సినిమా అంటారు కదా, అదే ఇది ఓ రాక్షసి. అయితే ఈ విషయం మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంకా వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి, మన ఇండస్ట్రీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కానీ ఏ ఒక్కరు కూడా ముందుకి రావట్లేదు. నా ప్రయత్నం అయితే నేను చేస్తా సార్, అంతే. ప్రమోషన్స్ సినిమా రిలీజ్ టైం డిమాండ్స్ చేస్తున్నారు, అంటే పర్సంటేజ్ మీరు ఏమైనా కోరారా వాళ్ళ సైడ్ నుంచి? థియేటర్స్ నేను కోరేది థియేటర్స్, నాకు థియేటర్సే ఉంది. ఏది కాంట్రవర్సీ వద్దు, నాకు ఏ గొడవ వద్దు, నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు, నాకు థియేటర్సే ఉంది, అంతే. నేను కోరుకున్నది దేవుడితో ఫస్ట్, ఆ తర్వాత నా థియేటర్స్ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళని కూడా నేను కోరుకున్నాను, అడిగాను, చాలా రిక్వెస్ట్ కూడా చేశాను. ఇస్తానని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ఇవ్వలేదు. అదే ప్రాబ్లం సార్. సో ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంటుంది. అంత కాన్ఫిడెన్స్ ఏంటి మళ్ళీ థియేటర్స్ వస్తాయని? ఎన్నిసార్లు మీకు ఫెయిల్యూర్స్ వచ్చినాయి కదా, మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? థియేటర్స్ ఇస్తారు, రిలీజ్ చేస్తాను సినిమాని. నా కాన్ఫిడెన్స్ వేరే సార్, వేరే సార్ నా కాన్ఫిడెంట్. మనం నియమితము, ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, నేను 2012 నుంచి చేస్తున్నాను. నా మాట జనాల్లో తీసుకున్నది మీరే, అదే నా కాన్ఫిడెంట్ 100%. ఈ మాట ఎవరికైతే చెవిటి వచ్చిందో, ఏదైతే గుడ్డలు అయిపోయారు వాళ్ళు కళ్ళు తెరిపించుకుంటారు. ఇక ఎవరికైతే చెవిటి వచ్చిందో వాళ్ళ చెవిటి పోతుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ మాట వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, అదే నేను ప్రయత్నం చేస్తున్నా సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు సినిమా తీసేటప్పుడు బాగుంది మీరే అంటారు, అంటే ప్రజలు చెప్పండి సార్ టాక్. సార్ మీరు సినిమా చూసారా? చూడలేదు సార్. మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్ ఎవరు చూసారా? చెప్పలేదు. ఇంకా ఒకసారి కనుక్కోండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ సినిమా కాదు, నా చిన్న నా 5వ సినిమా, కానీ నా లైఫ్లో ది బెస్ట్ సినిమా. అందుకే నేను ఈ సినిమా గురించి ప్రతిసారి నేను ముందుకు వచ్చి నా బాగా పంచుకుంటున్నాను సార్. అదే సార్. సరే ఏం చెప్పాల్చుకోరు మీరు? నాకు థియేటర్స్ కావాలి సార్, రిలీజ్కి. తర్వాత ఓటీటీ కావాలి, మంచి ప్లాట్ఫామ్ కావాలి, తర్వాత శాటిలైట్ అవ్వాలి, తర్వాత హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అవ్వాలి, ఓవర్సీస్ కావాలి. నాకు కూడా నేనేం తప్పు చేయలేదు. నేను ఒక మంచి సినిమా చేశాను, ఆ సినిమా మంచి బిజినెస్ అవ్వాలి. బిజినెస్తో పాటు సినిమా ఏంటి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ ప్రయత్నంలో నేను ఉన్నా సార్. సార్ సార్ యాక్చువల్గా అంటే ఈ విషయం మీకు చాలాసార్లు ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. అవును సార్, అవును సార్. మీరు పెడుతున్నారు కానీ అసలు యాక్టివ్
నుంచి ఎటువంటి కూడా రెస్పాన్స్ రావడం లేదు కదా. అవును సార్. ఇప్పటికి మీరు లీవ్ నోటీస్ కూడా ఇచ్చాము అన్నారు, అక్కడి నుంచి కూడా రిప్లై వచ్చింది, తర్వాత మళ్ళీ ఏం లేదు పోరాడుతూ ఉన్నారు. అవును సార్. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ రానప్పుడు ఇంక థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశం కూడా లేదు కదా. అయితే ఏం చేయాలి సార్? సూసైడ్ చేసుకోవాలా? సూసైడ్ కాదు సార్. అంటే యాక్చువల్ చెప్పాలంటే మీరంటే చాలా వారం వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, పాపం ఇలాగే అవుతుంది. థియేటర్ దొరకనండి, దొరికినా కూడా సినిమా ఆడట్లేదు, ఇది అయిపోతుంది. దీన్ని పోరాడే కన్నా ఇది ఈ పక్కన పెట్టి ఒక కొత్త సినిమా ఏదైనా చేసుకొని దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవడానికి అట్లా బాగుంటుంది కదా. అదే సార్, ఇప్పుడు ఈ సినిమా నేను థియేటర్స్ ఇవ్వలేదు, రేపు ఇంకొక సినిమా తీస్తే నేను గ్యారంటీ ఇస్తారా, థియేటర్స్ ఇస్తారని? అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ సినిమా దాదాపు ఒకసారి రిలీజ్ అవ్వడం జరిగింది, ఆ తర్వాత మీరు చెప్తున్నారు అంటే ఆడియన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సినిమా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని చూడాలన్న క్యూరియాసిటీ కూడా పోతుంది కదా. సారీ ఫర్ కరెక్షన్ సార్, ఆడియన్స్ లో ఈ సినిమా వెళ్ళలే. ఆడియన్స్ లో ఈ సినిమా ఏంటంటే ఆడియన్స్ ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సినిమా. అంటే మీరు రీరిలీజ్ చేసినా కూడా జనానికి ఎలా ఉంటుందంటే ఎప్పుడో రిలీజ్ అయింది కదా, అంటే అప్పుడు ఆదరించింది కదా, ఇప్పుడు ఎట్లా అనేసి అనుకుంటారు. ఒకటి మీరు థియేటర్ ప్రాబ్లం ఉంది అనేసి చెప్తున్నారు. అప్పుడు థియేటర్ ఇబ్బంది ఉంది కాబట్టి ఆడియన్స్ రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత అంటే ఎట్లా ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. అదే సార్, అయితే ఫస్ట్ ఆడియన్స్ లో ఒక మాట అయింది మీ ద్వారా 100% నేను వింటాను. అది ఏంటంటే సినిమా ఇలా రిలీజ్ అవుతుంది అని, అదిగా కొంచెం వరకు అవుతుంది. తర్వాత రిలీజ్ అంటే థియేటర్స్ వరకు అయితే వెళ్ళలే. మెయిన్గా రిలీజ్ దేనికి ఏంటాము, సినిమా థియేటర్స్ లో పడాలి. థియేటర్స్ లో పడలేనప్పుడు అది రిలీజ్ నేను నా దృష్టిలో రిలీజ్ కాదు. అది ఫస్ట్ నేను ఏదైతే తీశానో ప్రతి ఒక్కరికి తెలియాలి, వాళ్ళందరూ చూడాలి. అదే నా ప్రయత్నం ఉన్నాను. ఇప్పుడు మీరు అనుకోండి, ఒక పోకిరి సినిమా ఎంత బాగుంది సినిమా, మనం ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడు అన్ని పనులు అనుకుని మనం సినిమా చూస్తాం. అయితే ఆ సినిమా మీరు అనుకుంటే ఒక 10 థియేటర్లోనే వేశారు, జనాల్లోకి వెళ్ళలేదు. సినిమా మీరు ఒక 10 సంవత్సరం తర్వాత వేయండి, జనాలు వెళ్ళి చూస్తారో చూడరా? చూస్తారు. అంటే స్టార్ ఉంది కాబట్టి కాదు, నేను ఒకటి చెప్తాను మీకు. మీరు అనుకుంటారు స్టార్ అని కాదు, స్టార్ సినిమా అయినా కూడా ఏనుగు, స్టార్ సినిమా అంటే ఏనుగు అది బాగోకపోతే సినిమా ఏనుగా అవుద్ది. ఒక ఏనుక బాగుంటే సినిమా ఏనుగా అవుద్ది. అంటే నేను మాట్లాడేది మంచి సినిమా గురించి కేవలం. కరెక్ట్ సార్. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా, చెప్పండి. నేను 31st మహేష్ బాబు గారిది నేను ఒకటి తర్వాత ఈ సినిమా అవుతుంది, ఈ సినిమా రిలీజ్ చేశారు. ఓకే, కానీ థియేటర్కి ఆడియన్స్ పోలేదు. అది నేను మహేష్ బాబు లాంటి స్టార్ హీరో గురించి సరే థియేటర్ చాలా మంచి ఎక్స్పెక్టేషన్తో థియేటర్ ఎందుకు నమ్మకం ఎందుకు అంటే ఆడియో ఎప్పుడు చూసేసాను, బయటకు వచ్చేసింది కంటెంట్ ఆడియన్స్ అదే చూసేసారు అన్నారు కదా, ఇదైతే చూడలేదు కదా, అది చూసేశారు కదా, అది బాగుంటుంది బాగుంటుంది అది చూసేశారు కదా సార్. ఇది చూసారా? మీరు సినిమా చూసారా సార్? ఇది చూసాను. ఎలా ఉంది సార్? బాగుంది. నేను అప్పుడే చెప్పాను, మళ్ళీ మీరు రిలీజ్ సార్ రేటింగ్ అనౌన్స్ కూడా చేశారు కదా అప్పుడు, మళ్ళీ అది మీకు థియేటర్ ఈ సినిమా మీరు మీ అనుభవంతో చెప్పండి, జనాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఈ సినిమా? బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత అంటే అది మీకు ఇబ్బందిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. బాధపడుతున్నాను, సఫర్ అవుతున్నాను, కానీ ఏ పని నాకు నేను కోరుకునేది దొరుకుతుంది కదా. నా ప్రయత్నం నేను చేయాలి కదా, నేనైతే ఇవ్వలేదు కదా. ఇప్పుడు మన తమ్ముడు ఉన్నాడు, తమ్ముడిలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా ఆ పిల్లల్ని అలాగే వదిలేస్తారా? ఏదైనా ప్రాబ్లం ఉందంటే డాక్టర్ దగ్గర తీసుకొని చూపించుకొని అంటే మంచి చేస్తారు కదా. ఆడిజం ఉందనుకోండి, ఆడిజం ఈ మధ్య ఎక్కువ ఉంది, అయితే అది ఉందని కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా వదిలేస్తారా పిల్లల్ని? ఇప్పుడు వేరే ప్రతి వేరే ద్వారా రిలీజ్ చేయడం అవకాశం లేదా మీకు సినిమా? మీరే మాట్లాడండి సార్, మీరే చేయండి, ఏదో ఇది చేయండి, కానీ జనాల్లోకి వెళ్ళాలి. ఓటీటీ ద్వారా అయినా థియేటర్స్ ద్వారా అయినా ఎలా అయినా నాకు ఏంటంటే నేను ఒక మంచి సినిమా తీశాను, అది జనాల్లోకి వెళ్ళాలి. అదే సార్ నా ప్రయత్నం. థియేటర్లో మీరు చెప్పారు శ్రీని గారు ఇలా చేశారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇలా చేశారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ ఇలా మోటివేట్ అయిపోయి మొత్తం మీ సినిమా గురించి తెలిసి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంత పోరాడిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎలా ఇస్తారనుకుంటున్నారు? అది మీరైతే ఆ
అలా అనుకుని చచ్చిపోవాలా ఆల్రెడీ నేను చెప్తున్నా ఒక నిమిషం. బ్రహ్మాండ అని ఒక సినిమా డైరెక్టర్ రాంబాబు గారు నాకు డైలీ ఫోన్ చేసేవారు. సినిమా అయిపోయింది, సెన్సర్కి వెళ్ళింది, ఇలా సెన్సర్ అవుతుంది సినిమా, కానీ నాకు బిజినెస్ కావాలి, మీరు డిస్ట్రిబ్యూటర్ కదా, నేను థియేటర్ చెప్పాను అని చెప్పేసి ఆయన చాలా అడిగినారు. అయితే అక్కడ QBF ఇంకా ఈ పబ్లిసిటీ నేనే అయితే పెట్టుకోవాల్సింది కదా అని నేను మాట్లాడితే ఆయన చాలా బాధపడేవాడు. అయితే మంచి సినిమా తీసాను కానీ ఇప్పుడు బిజినెస్ అవ్వట్లేదు, థియేటర్స్ రావట్లేదు అని చెప్పి చాలా బాధపడి ఆయన హార్ట్ ప్రాబ్లంతో ఆయన పోయారు లాస్ట్కి. అంటే పొద్దున గుడికి వెళ్ళారు, ఫ్యామిలీతో సహా వెళ్ళి మధ్యాహ్నం వచ్చి ప్రసాద్ బాబు షో చేశారు. ఇది ప్రాబ్లం అంటే థియేటర్స్ రావాలని నేనే డిస్ట్రిబ్యూటర్లు నేనే పెట్టాలని చెప్తే ఆ బాబాకి ఏదో ఉంది ప్రాబ్లం. మొత్తం మీద ఆయన అప్పటికి ఎప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చచ్చిపోయారు. మోస్ట్ సీనియర్ కో డైరెక్టర్ 90 సినిమాస్ కి, ఆయన 90 ఫిల్మ్స్ కి కో డైరెక్టర్ గా చేశారు రాంబాబు గారు. అయితే అలాంటి వ్యక్తి చనిపోయాడు. అరుంధతి అమావాస్య సినిమా రమేష్ గారు మా ఫ్రెండ్, ఆయన సినిమా తీశాడు. సినిమా కంప్లీట్ అయింది, దగ్గరగా బిజినెస్ అవ్వదని తెలిసింది, 2-3 కోట్లు పెట్టేశారు ఆయన పోయారు. అయితే సార్ అలాగే మీరు చెప్పే ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాని వదిలేసి ఇంకొక సినిమా తీయమంటున్నారు మీరు, మళ్ళీ నాకు థియేటర్స్ పడుతుందా సార్? గ్యారెంటీ ఉందా? ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక సినిమాకి డబ్బులు రాకపోతే డైరెక్టర్ ఎంత మంచోడో అయినా సరే ప్రొడ్యూసర్ దృష్టిలో చెడ్డోడు అవుతాడు. అంటే ఏం చేయాలి నేను చెడ్డోడు అవ్వాలనేది నాకు లేదు అసలు. ప్రొడ్యూసర్ దృష్టిలో కాదు, నా దృష్టిలో కూడా కాదు. నేను మంచి సినిమా తీసాను, నేను ఒకటి కాదు 100 సార్లు ప్రెస్ మీట్ పెడతాను. నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేయాలి, ఈ మాటను మీరు తీసుకెళ్ళాలి. కానీ మీరు మీ పని చక్కగా చేసినా కూడా ఇక్కడ పొలిటిక్స్ ఎలా రెడీ అంటే ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎన్నిసార్లు కవరేజ్ చేస్తున్నాం చేస్తున్నారా? అక్కడ షార్ట్స్ ఉంటాయి చూడండి, మనం చేసిన తర్వాత అక్కడ షార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి, మనకి వ్యూస్ వస్తుంటాయి, బాగా అది వైరల్ అవుతుంటుంది. ఆ టైంలో కొన్ని రోజుల్లో అది అయిపోతుంది ఆ షార్ట్. ఎందుకు తెలుసా మీకు? చెప్పండి. వీళ్ళకి కూడా ఒక అంటే మన పాలిటిక్స్ ఉంది కదా, మన ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళకి పాలిటిక్స్ ఏంటంటే ఎవరు చిన్నవాడు పైకి రాకూడదు, వాళ్ళకి ఐటీసీల్ ఉంటుంది. ఆ షార్ట్ మీద వాళ్ళు రిపోర్ట్లు చేయిస్తారు, ప్రతి చోటు నుంచి మీకు చంపుతున్నారు వీళ్ళు. థియేటర్స్ కి మీరు పబ్లిసిటీ పంపిస్తే ఎగ్జిబిటర్స్ కి ఒక ఊర్లో కూడా ఒక పోస్టర్ కూడా మీకు కనపడదు, కానీ మొత్తం పోస్టర్స్ వేసేసి అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి కూడా కాల్ వెళ్తాయి, అంటే రాకూడదని చెప్పేసి వాళ్ళు ముందుగా కూర్చున్నారు, నేను వాడాలని ముందుగా నేను కూర్చున్నాను. సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా మీరు డైరెక్టర్గా సో మీ సినిమాకి మీరు ఎన్ని థియేటర్లు ఇస్తే మీరు సాటిస్ఫై అవుతారు? అంటే ఎన్ని థియేటర్లు వస్తే మీకు బెస్ట్ అంటారు? సార్ ఫస్ట్ ఏంటంటే నేను కోరుకునేది మీకు చెప్తాను, ఓన్లీ థియేటర్స్ అని కాదు సార్, రాజకీయం కూడా కొంచెం మారాలి. ముందులా అంటే ముందు పరిస్థితి బాగుండేది. నాకు ఫస్ట్ సినిమా శాలిని వచ్చినప్పుడు, KSL వచ్చినప్పుడు అప్పుడు థియేటర్స్ పరిస్థితి బాగుండేది. ఇప్పుడు అంతా ఆపేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక షో పడినా నెక్స్ట్ షోకి ఒక 100 మంది 200 మంది వచ్చినా కూడా షో క్యాన్సిల్ చేస్తున్నారు. లేదంటే ఊరిలో కూడా ఒక్కొక్క షో ఇస్తున్నారు. ఇప్పుడు మేము థియేటర్స్ ఇచ్చేవారు 100 థియేటర్స్ ఇచ్చారని అంటారు, కానీ మార్నింగ్ టైమింగ్ 9 o'clock ఇస్తాడు ఒక్కొక్క షో. ఒక్కొక్క షో ఇచ్చి ఒక్కొక్క థియేటర్లో ఆ థియేటర్ 100 థియేటర్ ఇచ్చామనేది లెక్కలు వస్తుంది. మినిమం 4 షోలు ఇవ్వాలి ఒక్కొక్క థియేటర్లో. అంటే సింగిల్ థియేటర్ గురించి మాట్లాడుతున్నాను, డిస్ట్రిక్ట్లో ఉంటాయి, అందులో ఒక 4 షోలు ఇస్తే ఒక్క 2 గంటల రోజు అంతే. అప్పటికప్పుడు నాట్ టాక్ వెళ్తుంది, సినిమా బాగుంది బాగాలేదు అప్పటికప్పుడు టాక్ వచ్చేస్తుంది. అదే సార్ నేను కోరుకునేది ఏంటంటే, నేను మీ తమ్ముడిని మీ బ్రదర్ని నేను అలా అనుకొని నాకు థియేటర్స్ మంచిగా ఇవ్వండి, మంచిగా రిలీజ్ కావాలి నా సినిమా కూడా. ఎన్నిసార్లు నేను పెడుతున్నా అంటే ప్రెస్ మీట్లు ఎవరితో నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న పాలిటిక్స్తోనే నాకు ప్రాబ్లం. ఒక చిన్న డైరెక్టర్ ఉన్నారు, చిన్న హీరో ఉన్నారు సార్. ఇండస్ట్రీలో పాలిటిక్స్ వరకు మీరు మాట్లాడతారంటే అంటే ఒక సాధారణమైనటువంటి సినిమా తీసేవారు మీరు, ఒక అంటే అభివృద్ధి సినిమా తీసుకోవచ్చు మీరు సార్. ఎగ్జిబిటర్స్ చూసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అంటున్నారు మరి? సార్ మీరు దేని సార్ బాగా సార్ 25 అది బాగా రాను సార్. ఏం సార్ చిన్న మీరు అన్నారు సార్, చిన్న బాడీ మీరు అన్నారు సార్. సారీ సార్, చిన్న బాడీ కోసం అద్భుతం చిన్న
సినిమా డైరెక్టర్ అని అన్నాడు. సరే సార్ నేను చెయ్యాలి, అలాగే ఉంటుంది, పర్వాలేదు, కానీ చెన్నైలో కూడా ఎదగాలి, పైకి రావాలి, మంచి సినిమా తీస్తే అనేది ఇది కరెక్టా రాంగా సార్? రైట్ సార్. అయితే నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు అనేది థియేటర్స్ ఎగ్జిబిటర్స్ ఇవ్వాలని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను నేను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అంటే సార్, ఎంత దరిద్రం అయిపోయిందంటే ఇండస్ట్రీ వైపు, మీరు థియేటర్స్ కి క్యూబ్ అమౌంట్ పెట్టాలి ఫస్ట్, తర్వాత పబ్లిసిటీ పంపించాలి. అది లక్షల్లో పని, అది అంత ఈజీ కాదు. అయినా కూడా ఏమి ప్రయత్నం చేసి మనం పంపించినా కూడా వాళ్ళకి ఏమైతుందంటే మీరు అన్నట్టు స్మాల్ డైరెక్టర్, చిన్న డైరెక్టర్, వాళ్ళ దృష్టిలో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థియేటర్లో ఒక షో ఇచ్చేసి, అది కూడా పెద్ద విజయవాడ సెంటర్, అందులో మీకు ఒక్కటే షో ఇస్తే సినిమా బెంగాల్లో ఎలా ఉంటుంది చెప్పండి మీరు. అది కూడా ఒక నవరంగ థియేటర్లో సి సెంటర్, అందులో మీకు ఒక మార్నింగ్ షో 4 o'clockకి షో ఇస్తే ఎవరైనా ఏమి చూస్తారా? ఇవ్వరు. అయితే ఎగ్జిబిటర్స్ కి కూడా సేమ్ ప్రాబ్లం అయిపోయింది, చాలా కమర్షియల్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే క్యూబ్ యూఎఫ్ఓ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కట్టలేరు. మనకి ఇండియాలో కంపేర్ చేస్తే ఇది డిజిటల్ రేట్స్ చాలా ఎక్కువ ఎక్కడైనా ఉందంటే మన దగ్గర. కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా నోరిప్పి మాట్లాడరు. నేను ఏంటంటే నేను డైరెక్ట్ గా మాట్లాడతాను, నేను చిన్నది సార్ పర్లేదు, కానీ నేను డైరెక్ట్ గా మాట్లాడతాను సార్, అది నాకు హక్కు ఉంది సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ సినిమా రివ్యూ చేయడం రెడీ అవుతారు, ఒక అద్భుతమైన సినిమా తీశారు కాబట్టి ఎక్కువ మంది జనానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఓటీటీకి వెళ్ళాలని కూడా ఇందాక అన్నారు కదా, ఓటీటీ కూడా చేయాలని చెప్పేసి. ఓటీటీ డీల్స్ మీడియాకి సంబంధం లేదు మోస్ట్లీ సార్. ఏది చేయాలన్నా ఫస్ట్ మీ క్రైటీరియా మీరు క్రాస్ చేయాలి. ఓటీటీకి మీకు థియేటర్స్ ఎక్కువ పడాలి, లేకపోతే వాళ్ళకి టాక్ వెళ్ళాలి, సినిమా బాగుంది. ఎలా ఉంటుంది సార్ అది థియేటర్స్ లేకపోతే? ఇప్పుడు స్టార్ హీరో సినిమా ఉందనుకోండి, ఓటీటీ వాళ్ళు ఎవరు అడగడు, డైరెక్ట్ రేట్ ఇచ్చేస్తాడు, సినిమా కొనేస్తాడు, అయిపోతుంది. అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు ఓటీటీ వాళ్ళు తీసుకుని కూడా చాలా క్రియేటివ్ వస్తుంది వాళ్ళకి సంబంధించి చాలా పర్సన్. ఓటీటీ అంటే మీరు కొంచెం ఛానల్ పేరు చెప్తే నేను చెప్తాను సార్. అంటే మీరు తీసుకోవాలి కదా, మీరు వెళ్ళాలి కదా, అప్రోచ్ అవ్వాలి కదా. నేను అదే అంటున్నాను సార్, వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి క్రైటీరియా ఉంటుంది. అదే ఆ క్రైటీరియా ఏంటంటే మేము థియేటర్ ఎక్కువ పడాలి, ఇంకా మేము సినిమా బాగుంది టాక్ రావాలి, ఈ క్రైటీరియాస్ ఉంటాయి. క్రాస్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ లోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. సెకండ్ స్టెప్కి ఎలా వెళ్ళాలి? సెకండ్ స్టెప్కి వెళ్ళలేము, ప్రయత్నం చేద్దాం, అది కూడా ప్రయత్నం చేద్దాం, కానీ క్రైటీరియా రావట్లేదు. అది ఓకే అండి, రిలీజ్ ఒక బిగ్గెస్ట్ పెట్టుకుంటామని చెప్పేసి విషయాలు వెరీ బెస్ట్. చిన్న డైరెక్టర్కి ఆ మాట అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీ సపోర్ట్ సార్, నేను తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. సపోర్ట్ ఉంటుంది, బట్ మా లాస్ట్ అయితే అంటే సార్ సపోర్ట్ అది చిన్న విషయం కాదు సార్. మీ సపోర్ట్ ఉందంటే ఎక్కడికి వెళ్తుంది అది. ఇలా బాధపడుతున్నప్పుడు నేను మాట్లాడవాడుతూ అని చెప్పేసి మీరు ఒక 2 మాటలు మాట్లాడితే చాలు సార్, అది ఎక్కడికి వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్. శ్రీరాజ్ గారు, స్వామి గారు, నేను శ్రీరాజ్ సార్, మిస్టర్ గారు. సార్ ఇప్పుడు మీ వైపు నుంచి మీరు చెప్తున్నారు సార్ థియేటర్స్ ఇవ్వట్లేదని చెప్తున్నారు, మిమ్మల్ని వాయిస్ ని బయటకు తీసుకెళ్ళండి, హెల్ప్ చేయండి అని చెప్తున్నారు. కంపల్సరీ విల్ డూ అండి. సో కాకపోతే మాకు కూడా కొన్ని విషయాలు తెలియాలి కదా సార్. చెప్పండి, ఎందుకు ఇవ్వట్లేదు అనేది రీజన్ తెలియట్లేదు కదా మాకు. సో దాన్ని కూడా కొంచెం క్లారిటీ ఇస్తే ఆ విషయంలో మేము గట్టిగా మాట్లాడడానికి కొంచెం అవకాశం ఉంటుంది. సరే సార్. అయితే సార్ మీరు ఫస్ట్ సినిమా గురించి చెప్తాను. రాక్షస సినిమా సార్, సినిమా తీసిన తర్వాత ఆడియో రైట్స్ కి అప్లై చేస్తే ఏ ఒక్క ఆడియో ఛానల్ ఇప్పుడు ఒక ఆడియో రైట్స్ తీసుకోలేదు. ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఇది. అయితే తర్వాత చిన్న ఛానల్కి ఇచ్చి జస్ట్ ఛానల్ వరకు వినిపించాలంటే వాళ్ళ దగ్గర ఏమో ఫేక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందువల్ల ఏంటి ఎన్ని న్యూస్ వచ్చినా కూడా 2,000 చూపిస్తుంది. అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు మీరు క్యాన్సిల్ చేసుకొని వేరే ఆడియోకి ఇచ్చండి, ఎవరైనా తీసుకుంటే తీసుకోండి అని చెప్పేసి అంత అద్భుతంగా అంత పవర్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఫస్ట్. సెకండ్, సెన్సార్ బోర్డుకి సినిమా అప్లై చేస్తే దగ్గర 2 months వరకు తీసుకుంటున్నారు టైం. దీన్ని సెన్సార్ బోర్డు చుట్టూ తిరగాలి. తర్వాత ఏబిసిసి అని ఫస్ట్
సినిమా మీకు తెలియకపోవచ్చు, ఫస్ట్ సినిమా మనదే. ఏడీసీసీ క్లియర్ చేసిన సినిమా సెన్సార్ బోర్డు నుంచి, అంటే వేరే పెద్ద పెద్ద సినిమా అయ్యవచ్చు కానీ ఫస్ట్ సినిమా మనది. దాని గురించి నేను లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడాను. ఏడీసీసీ నేను చేయించుకున్నాను. ఇది ఓ అందాల రాక్షసి, ఓ సుందర రాక్షసి కన్నడలో, తమిళ్, మలయాళం కూడా ఉన్నాయి. 4 లాంగ్వేజ్లో తీసాను ఈ సినిమా నేను. అయితే మనకి ఏడీసీసీ క్లియర్ అవ్వాలంటే సార్ ఒక్కొక్క లాంగ్వేజ్కి నాకు అప్పుడు 3.5 లక్షలు అయ్యి, అంటే 6 లక్షలు. ఇంకా 2 లాంగ్వేజ్ ఉన్నాయి, పొడి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ లాంగ్వేజ్కి ఎంత అయిందంటే మళ్ళీ ఇంకా ఎంత అవుతుందని. మాకు వేరే డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారు, మేము సెన్సర్ చేసి మేము రిలీజ్ చేస్తామని. కానీ ఈ ఏడీసీసీ వల్ల, ఈ సెన్సర్ బోర్డు వల్ల మనకు ప్రాబ్లం ఉంది. అది ఏడీసీసీ ఏంటంటే సార్, ఎవరైతే గుడ్డలు ఉంటారు కదా పాపం, గుడ్డగా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే అది మైక్స్ ఇస్తారు థియేటర్లో. కానీ థియేటర్లో ఒక్క థియేటర్లో ఆ మైక్స్, అది హెడ్ ఫోన్స్ లేదు. కానీ వీళ్ళు ఈ రూల్ అయితే పెట్టేశారు. ఎంత డబ్బులు నా దగ్గర నుంచి అయితే లాగుతున్నారు. అయితే దీనికి ఫస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇట్లా ఇష్యూ ఉన్నప్పుడు ఎన్ని లక్షలు ఒక ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి తెస్తారో, చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ అనేది అనుకోవాలి ఫస్ట్. అయితే చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ అంత చేయాలంటే చాలా కష్టం. అది ఏడీసీసీ క్లియర్ చేయాలంటే కొంతమంది ఎక్కడో వదిలేస్తారు సినిమాని, అంటే సినిమా మొత్తం తీస్తారు, అద్భుతంగా తీస్తారు, అందంగా తీస్తారు, కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి రూపాయి ఉండదు. అయితే ఏడీసీసీ వల్ల కొన్ని థియేటర్స్ అంటే సినిమాలు కూడా వదిలేస్తున్నారు. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైతే అంత దమ్ ఉందో, ఎవరి చేతిలో అయితే ఇండస్ట్రీ ఉందో వాళ్ళు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని కనీసం క్యూబ్లో ఇప్పుడు ఏడీసీసీ చేయాలంటే వాళ్ళు 1,00,000 ఏదో చార్జెస్ తో కలిపి డబ్బులు మాత్రమే చేస్తారు. తర్వాత ఒక యాప్లో పెడతారు, యాప్లో చార్జెస్ తగ్గినాయంట, 40,000-50,000కి తీసుకుంటున్నారు. అయితే క్యూబ్ వాళ్ళు కూడా 30,000 20,000కి రావాలి. డబ్బులకి ప్రాసెస్ ఏదైతే ఉందో అది తక్కువ చేయాలి. అయితే సరే ఒక 50,000 60,000 పోతున్నాయి, ఎక్కువ ఇస్తారు, భరిస్తారు. కానీ లక్షల్లో అంటే కష్టం. అది ఫస్ట్ ఇది సార్. ఆ తర్వాత ఇప్పుడు సినిమా రిలీజింగ్కి వెళ్ళా సార్. రిలీజింగ్కి వెళ్తే థియేటర్స్కి క్యూబ్లు యూఎఫ్ఓలు కట్టుకున్నారు. ఒక్కొక్క థియేటర్కి మీకు 2K థియేటర్కి 12,600. ఇప్పుడు 12,600 నుంచి మీరు ఎన్ని థియేటర్స్కి కట్టగలుగుతారు? ప్రొడ్యూసర్ సినిమా మొత్తం తీసేశారు, ఏటీసీసీలో సగం చచ్చిపోయారు, పబ్లిసిటీలో సగం చచ్చిపోయారు. లాస్ట్ మూమెంట్లో ఎక్కడి నుంచి పెడతారు? ఆ రేట్లు ఎందుకు తగ్గట్లేదు? అది ప్రాబ్లం సార్. క్యూబ్ యూఎఫ్ఓ అది తగ్గాలి, థియేటర్స్ ఇవ్వాలి. థియేటర్స్ ఇవ్వడం లేదు. నా బాధ ఏంటంటే నాకు థియేటర్స్ ఇవ్వట్లేదు, క్యూబ్ యూఎఫ్ఓకి అమౌంట్ కట్టట్లేదు. కానీ ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ కట్టుకున్న థియేటర్లో సినిమా పడుతుంది. అంటే ఇదే నా మెయిన్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఓటీటీకి వెళ్ళాలన్నా నాకు ఎన్ని క్రైటీరియాస్ నేను క్లియర్ చేసుకోవాలి, అది అవ్వట్లేదు. వాళ్ళు ఏమనిస్తారు, ఇది లాస్ట్ ఇయర్ సినిమా తీసినప్పుడు అడిగితే ఏ థియేటర్స్ పెళ్ళదు అంటాడు, ఇప్పుడు అడిగితే అదే అంటాడు. కానీ ఎవరికైతే అంత పవర్ ఉందో అతనికి ఒక్క కాల్లో సినిమా చరిత్ర మారిపోద్ది, ఒకటే కాల్లో. కానీ ఆ ఒక్క కాల్ వెళ్ళదు. ఎందుకంటే నెపోటిజం సార్, కులం మతం అంటారు కదా. మనం అందరం తీసిన వాళ్ళు, మనం మీడియా వాళ్ళం, మనం అందరం హ్యాపీగా మనం చేసుకుంటాం. కానీ ఎవరైతే కూర్చున్నాడు కదా పనులు వాళ్ళకి ఉంది. అది అంటే ఫైనల్గా మీ వాయిస్ ఏంటంటే, ఇప్పుడు మీరు థియేటర్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. సో దానికి కొన్ని రీజన్స్ చెప్పిన వాటిల్లో మీ వైపు నుంచి ఏంటి, ఫైనాన్షియల్ గా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ గా ఇష్యూస్ అవుతున్నాయి అన్నారు. 100% ఇదొక ఇష్యూ. అది వాళ్ళ సైడ్ నుంచి కాదు, మీ సైడ్ నుంచి. వాళ్ళ సైడ్ నుంచి చెప్తారు కదా, సాకులు అనుకోవచ్చు. మనకు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఒక సాకు చెప్పవచ్చు. మీ షర్ట్ బాగాలేదు, ఎందుకంటే లోపల రావద్దు, ఇలాంటి కొన్ని సాకులు ఉంటాయి కదా మామూలుగా. అలాగా మీ సినిమాకి థియేటర్స్ ఇవ్వకపోవడానికి నచ్చిన సినిమానా, లేకుంటే ఎదగనివ్వకపోవడం అనా, మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏం ఫీల్ అవుతున్నారు? సరే, అందరూ అయితే ఈ ఇండస్ట్రీలో ఏంటంటే నోరిప్పి మాట్లాడు, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, ఎంత చిన్నవాళ్ళు అయినా సరే, వాళ్ళు ఫస్ట్ నోరిప్పి మాట్లాడరు. వాళ్ళు ఈ సినిమాని ఇలా కించాలని చెప్పరు. సినిమాని కించాలంటే ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సినిమాకి థియేటర్స్ హైదరాబాద్ లో ఒక 5-6 థియేటర్స్ పోవాలి. అది కూడా మార్నింగ్ షో 9 o'clock, నైట్ షో 10:30 PM, అట్లాంటి టైమింగ్, మధ్యాహ్నం టైమింగ్ మాకు
ఇంకా సెంటర్లో ఇస్తే థియేటర్ ఒక్కటే ఇవ్వాలి, రెండు కూడా పడకూడదు. సిటీలో పడితే సెంటర్లో అంటే పంజాగుట్ట కాచిగూడ ఏదైనా పడితే ఒక్కటే పడాలి, ఒకటే షో పడాలి. అందులో అందరూ గుంపులు దూరాలి అంటే ఎలా అవుతుంది? సినిమా ఫస్ట్ తెలియాలి, జనంలోకి వెళ్ళాలి. మీరు ఎంత మంచిగా పబ్లిసిటీ చేసుకున్నా కూడా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కనీసం మీ సినిమాకి మినిమం థియేటర్స్ పడాలి. ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ సినిమాలకి ఇందాక మీరు చెప్పారు సార్, అతిథి సినిమా అది వచ్చినాయి, థియేటర్స్ ఖాళీ ఉన్నాయి కానీ వాళ్ళకి చూడండి మీరు 30-35 థియేటర్స్ స్క్రీన్స్ ఇస్తాడు. కొత్తగా ఫ్రెష్ రిలీజ్ అవుతున్న సినిమాకి 6-5 థియేటర్స్ ఉంటాయి సిటీలో. ఏంటి ఇది పాలిటిక్స్ కాదు సార్. 5-6 థియేటర్స్ ఇస్తే ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు? కనీసం థియేటర్స్ ఎక్కువ పడాలి. థియేటర్స్ లో మీకు బుక్ మై షో ఓపెన్ చేస్తే ఇలా థియేటర్స్ లిస్ట్ కనిపిస్తే ఎవరికైనా అదే ఈ సినిమాకి ఇన్ని థియేటర్స్ పెట్టాయి, చలో మనం కూడా బుక్ చేద్దాం అనేది ఒక ఆలోచన వస్తుంది. 4-5 థియేటర్స్ కనిపిస్తే ఏ సినిమాకి ఉంటాయి? నేనే అంటా సార్, నేను సారీ టు సే, కానీ నేనే అనుకుంటాను అది. సార్ ఎంత చెప్పాలి సార్ ఈ ఇండస్ట్రీ గురించి? ఇప్పుడు మీరు థియేటర్కి వెళ్తే మీకు టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. లోపలికి వెళ్తే మీరు మీ ఫ్యామిలీకి వెళ్తే మంచి సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని సినిమా చూడాలంటే పాప్కార్న్, కోక్లు 500 ఎంత పడితే ఇంత రేట్లు సార్. ఎవరు అడిగేవాళ్ళు లేరు సార్. నేను ఒక్కడి గురించి నేను ఇక్కడ పోరాడట్లేదు సార్. అందరు చిన్న బడ్జెట్ అంటే నేను ఎలా అయితే నేను చిన్న ఉన్నాను అలాగే నాలాంటి చిన్న చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది చచ్చిపోయారు. నేను కూడా ఆ పరిస్థితిలో వచ్చాను. కానీ ఎప్పటివరకు నా ఒపీనియన్లో నేను 100% నేను పోరాడతాను, నేను గొడవపడతాను, నేను అడుగుతాను. ఎందుకంటే ఇది నా హక్కు సార్. సార్ సరే సార్ సార్ మీరు చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టారు రిలీజ్ కోసం. పట్టు విక్రమార్కుని వల్లే సరే కూడా రియల్ లైఫ్ లో కూడా ఒక పోరాటం చేస్తున్నారు. అవును సార్. అయితే చాలా సినిమాలు, చిన్న సినిమాలు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. అప్పటికి మీరు మాత్రం రెగ్యులర్గా పెడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మరి మీ పోరాటం వెళ్ళాక అంటే ఎక్కడ మీకు పరిష్కారం లభిస్తుంది, ఎన్ని రోజులు లభిస్తుంది, ఎవరి ద్వారా లభిస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఎంతకాలంలో పరిష్కారం అవ్వచ్చు సార్? అయితే డైరెక్ట్గా చెప్పాలంటే నేను చెప్పిన మాట అంటే నేను ఏదైతే ఉందో నిజాయితీగా మాట్లాడతాను, చాలా ఆనెస్ట్గా అనుసరిస్తాను. నేను ఏది తప్పించుకోను. నేను చెప్పింది క్లారిటీలో నేను అనుసరిస్తాను. నాకు కూడా ఈ విషయం తెలియదు సార్. నేను నెక్స్ట్ ఏమంటే రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంతమంది నన్ను ఈసారి పక్కగా ఇస్తామని చెప్పేసి కొంతమంది మాట్లాడారు థియేటర్స్. అయితే కనీసం అప్పటి వరకు సినిమా డల్ అవ్వకూడదు, సినిమా కిల్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ముందుకు వచ్చాను సార్. ఇది ఆనెస్ట్ సార్. అంటే సినిమా పెద్ద మాట్లాడాను సార్, మాట్లాడాను. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం. ఇప్పుడు మొన్న మన భరద్భూషణ్ గారు వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడాను. చెప్పాను ఏదైతే 190 సినిమాలకి డిస్ట్రిబ్యూషన్ చేశారు. చాలా సీనియర్ వ్యక్తి, ఆయనకి అన్నీ తెలుసు ఈ సినిమా గురించి. ఇక్కడ ఉన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కానీ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో కానీ, మన ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటి అనేది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కూడా మన వాళ్ళు ఏమంటారంటే మనకి ఈ క్లారిటీ లేదు, మనకి క్లారిటీ ఉంది అని అంటారు. కానీ ఎవరు నేరిప్పి మాట్లాడరు. నేను నా ప్రయత్నం చేస్తున్నా సార్, అంతే సార్ నా ప్రయత్నం సార్ ఇది. సరే గారు సార్, అంటే మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఆ రిజల్ట్ మీరు పెడుతున్నారు సార్. అంటే మీకు ఈ ప్రెస్ మీట్లు పెట్టడానికి